నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఇప్పుడు మనం ఇంకొక విషయం మీద మాట్లాడాలి. ఇప్పటికీ మహిళల్ని కించపరుస్తూ వారి దుస్తుల్ని ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఒక మహిళకి అవసరం అంటారా ఇలా చెప్పించుకోవడం అనేది? అసలు మహిళల దుస్తులు ఎలా ఉండాలి? వేరే వాళ్ళ ద్వారా మనం ఆరోపణలు మన పైన చేస్తుంటే మనోభావాలు దెబ్బతినవంటారా మహిళల కోసం? సమాజంలో 2 రకాల జనాలు ఉంటారండి, మంచి వాళ్ళు, చెడు వాళ్ళు. మన హిందూ ధర్మం ప్రకారం కనుక చూస్తే దేవతలు, రాక్షసులు అంటాము. పూర్వంలో కూడా స్త్రీని అపహరించేవాడు రాక్షసుడు అని మనం భావించాము. వాలి రామాయణంలో గనక చూస్తే వాలి సుగ్రీవుడు ఇద్దరు బ్రదర్స్, అంటే అన్న తమ్ముళ్ళు. కానీ వాలి బలవంతుడు అయినప్పటికీ కూడా తమ్ముడు భార్యను అరాచకం చేద్దామని చూసినప్పుడు రాముడు ఏం చేశాడు? వాలిని గనక నాతో కలుపుకుంటే నా సీత నాకు దొరికిపోతుంది, కానీ అరాచకం చేశాడు కదా ఒక స్త్రీ పైన అనేసి హీ వాస్ వెరీ క్లియర్. ఏ స్త్రీ మీదైనా చెడు కన్ను వేశాడు అంటే తనని చంపాల్సిందే, అందునందు చంపేశారు. సో అలాంటి వాళ్ళని ఏమన్నాం మనము? అసురులు అన్నాము. ఋషిపుత్రుడు రావణాసురుడు, తనకున్న తమ్ముడు బ్రదర్ విభీషణుడు. విభీషణుడు స్వీకరించారు. రావణాసురుడి దగ్గర సత్తా ఉంది, ఆర్మీ పవర్ ఉంది. అప్పటికీ కూడా రావణాసురుడు ఎందుకు చంపేశాడు? ఎందుకు అంటే ఆ పవర్ యూజ్ చేసుకుంటే తను కూడా ఇంకో రాజును అవ్వచ్చు కదా. కానీ రాజు అవ్వడానికి సత్తా కోసం మన దేశంలో ఏ రాజు కూడా ప్రయత్నించలేదు. ఎవరైతే స్త్రీ మీద, పరస్త్రీ మీద కుదృష్టి వేస్తాడో తనని చంపాల్సిందే, తనకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేది మన సనాతన ధర్మము. కాబట్టి స్త్రీ రక్షణ అనేది మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము. స్త్రీ వస్త్రధారణ ఎలాగా ఉండాలి అంటే తనను తను రక్షించుకునేలాగా ఉండాలి. సింపుల్. మన గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనుకోండి, డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వెండి ఎక్కడ దాచుకుంటాం మనము? బీరువాలో. చాలా బీరువాలో, లాకర్ లేదంటే బ్యాంక్ లో లాకర్ తీసుకుంటాం. మామూలు నెక్లెస్ ఉంది, ఎక్కడ పెడతాము? ఎక్కడైనా ఒక్కొక్కసారి తీసేసి ఎక్కడన్నా కూడా పెట్టచ్చు. ఎందుకు అలాగా? దాని విలువ, వాల్యూ కదా, వాల్యూ. మరి ఒక నెక్లెస్ గురించి పట్టు చీరలు నీట్ గా ఇస్త్రీ చేసి జాగ్రత్తగా పెట్టుకుంటాం మనము. ఒక 10,000 చీర, 15,000 చీర, 20,000 చీర ఉందంటే జాగ్రత్త. మామూలు డ్రెస్ అంటే తన అమ్మాయి కూడా ఉతకడానికి ఇచ్చేస్తాం. సో ఒక బట్ట గురించి, ఒక జ్యువెలరీ గురించి మనం ఇంతగా అంటే మనకు అర్థమవుతుంది నార్మల్ ఏంటిది, మంచిది ఏంటిది. మరి మన శరీరం ఎంత పవిత్రమైనదండి, ఒక చరిత్రవంతులుగా చేసేది. జీజామాతని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటాము, అహిల్యాబాయి హోల్కర్ ని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటాము. ఝాన్సీకి రాణి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే జీవితం ఉన్న ఝాన్సీకి రాణిని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకు? బికాస్ వాళ్ళు వాళ్ళ డిగ్నిటీకి, వాళ్ళ క్యారెక్టర్ కి ఎక్కువగా మహాత్మ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఆడవాళ్ళకు పురాతన కాలం నుంచి చెప్పేది ఒకటే, మీ దగ్గరున్న గొప్ప సంపత్తి మీ శరీరము, దాన్ని కవర్ చేసుకోవాలి. ఎవరైనా చెప్పాక మీకు నచ్చట్లేదు అనుకోండి, అలాంటి ఆడవాళ్లకు వాళ్ళ తప్పు కదా, వాళ్ళ తప్పు. కానీ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉండాలి. మీ బాడీని మీరు కవర్ చేసుకునేటట్టుగానే వస్త్రధారణ చేయండి. నన్ను కనుక అడిగితే ప్యాంట్ షర్ట్ వేసుకోండి, నేనేం తప్పనడం లేదు. కానీ ఎలా వేసుకోవాలి? మన శరీరం కనిపించకుండా, మన షేప్స్ కనిపించకుండా మీరు ఏదన్నా వేసుకోండి. ఫ్రాక్ వేసుకున్నా పర్వాలేదు, మీ ప్యాంట్ షర్ట్ ఇస్ కంఫర్టబుల్, ప్యాంట్ షర్ట్ వేసుకోండి. కానీ చీరలు కూడా మీ శరీరం కనిపించేటట్టుగా మీరు వేసుకుంటే ఆ చీర కూడా ధరించి ఉపయోగం లేదుగా. సో ఎలా వేసుకోవాలి వస్త్రము అంటే మీ బాడీ మీరు కవర్ చేసుకోవాలి. మీరు దానికి విలువ ఇస్తే, మీకు విలువ లేదనుకోండి, మామూలుగా పడేసినట్టు జ్యువెలరీ, మామూలు చీరలు లాగి మీరు ఎవరి చేతుల్లో అంటే వాళ్ళ చేతుల్లో మీరు ఇచ్చుకోవచ్చు. సో మై చాయిస్ అంటారు కదా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. నా అన్వేష్ అనే యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, ద్రౌపది గురించి, సీత గురించి, వీటిపై మీరేమంటారు? అసలు ద్రౌపది అమ్మవారి మీద రేప్ అన్న మాట అసలు మాట్లాడకూడదండి. వస్త్రాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు సాక్షాత్తు కృష్ణుడే వస్త్ర రూపంలో వచ్చినట్టు మనందరికీ తెలుసు. అలా ఆ స్వరూపాన్ని మనం ఆరాధిస్తాము. కృష్ణుడు వస్త్ర రూపంలో కూడా వచ్చి ద్రౌపదిని రక్షించాడు అనేసి. అలాంటప్పుడు రేపు జరిగింది అన్న మాట చాలా నీచమైనదన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే అందరి దగ్గర మొబైల్స్ వచ్చేసాయి, ఎవరంటే వాళ్ళు షూట్ చేసుకోవచ్చు. మాట్లాడేవాడు రామాయణం చదవడు, భగవద్గీత చదవడు. కానీ అలాంటి వాళ్ళు రామాయణం, భాగవతం, మహాభారతం మీద మనకు ఉపాఖ్యానాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అది ఎవరి తప్పు? వాళ్ళ తప్పు. ఆ అబ్బాయి మాట తీరు కూడా చాలా తప్పు, చేసింది కూడా వితౌట్ స్టడీగా చెప్పేశాడు. మనం ఏ చరిత్రనైతే ఆరాధించి మనం మాట్లాడతామో అలాంటి ద్రౌపది అమ్మవారి గురించి ఆయన అలా మాట్లాడడం చాలా చాలా తప్పు. ఈవెన్ సీతమ్మ తల్లి గురించి కూడా
సో రామాయణం తెలియని వాళ్ళు రామాయణం గురించి మాట్లాడి అసలు రాముడే లేడు, రాముడిని కాల్ చేయండి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకు? రామాయణం చదవడం లేదు, బ్రెయిన్ స్టామింగ్ అయిపోతుంది, గూగుల్ని గురువు అనుకుంటున్నారు, యూట్యూబ్ లో ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ ఇస్తే అది విని ఇదే నిజం అనుకుంటున్నారు. కాబట్టి వినేవాడు ఆలోచించాలి, నేను ఎక్కడి నుంచి అయితే జ్ఞానం తీసుకుంటున్నానో అది ఒథెంటిక్ సోర్సా కాదా అనేది మనం ఆలోచించాలి. ఒక మెడిసిన్ గురించి ఆలోచిస్తామండి, ఒక బట్టలు తీసుకోవాలి అంటే బ్రాండెడ్ ఉన్నాయా లేదా ఆలోచిస్తాం. అలాంటిది మనం జ్ఞానం ఇచ్చే వాళ్ళు మామూలుగా గూగుల్లో యూట్యూబ్ లో ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఎలా వింటున్నారు? మన తప్పు కదా. సో మనము చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి రామాయణం భాగవతం వినాలి, ఎవరు పడితే వాళ్ళ దగ్గర వినకూడదు. అలా వినడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఓకే, చాలా బాగా చెప్పారు. నమస్కారం. నమస్కారం.